భారీగా జరిమానా విధించబడుతుంది. పరిమితికి మించి వాహన చోదకులు భారీగా జరిమానా విధించబడుతుంది. నివాసనే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. నారసింహ సహిత సీతారామచంద్ర స్వామి నమః. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలో ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం పైన దట్టమైన అరణ్యంలో వేయించేసినటువంటి క్షేత్రం ఈ కొండగట్టు క్షేత్రం. అనాదిగా కూడా ఈ క్షేత్రంలో చాత్తాల శ్రీ విష్ణు ఆచార సాంప్రదాయంగా నిత్య నైమిత్య కార్యక్రమాలు కూడా నిర్వర్తించబడుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి వార్షికంలో అనేక ఉత్సవాలు నిర్వర్తిస్తున్నాం. అందులో ఈ పవిత్రోత్సవం ప్రధానమైనటువంటి ఉత్సవం. ఈ ఉత్సవంలో మనం పట్టు వస్త్రాలను కూడా పట్టు పవిత్రం తీసుకొని వచ్చి 3 రోజులు కూడా మూలమంత్ర హవనాలు, సుదర్శనం, రామాయణ భారత భాగవతాలు, వేద ఇతిహాస పురాణాలతో పారాయణాలు, మూలమంత్ర హవనాలు కూడా నిర్వర్తించి ఆ పట్టు దారాలు పవిత్రీకరణ చేసి 3వ రోజున ఆ పట్టు వస్త్రాలను పట్టు దారాలను కూడా భగవంతుడికి సమర్పణ చేస్తాం. ఆ తరంతరంగా కుంభప్రోక్షణ చేసి ఆలయ స్థానాచారులు, ప్రధానరక్షకులు, అర్చక వాచక పరిచారక దేవాలయ సిబ్బందికి భక్తులకు కూడా పట్టు పవిత్రులు కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే సంవత్సరంలో జరిగేటువంటి దోష నివారణ కొరకు, భగవంతుడి యొక్క శక్తి ఉత్పన్నత కొరకు, సంవత్సరంలో మంత్రంలో కానీ, క్రియలో కానీ, భక్తిలో కానీ, ఆచారంలో కానీ, సాంప్రదాయంలో కానీ ఇలాంటి ఉత్సవాల్లో కూడా ఏవైనా లోపాలు ఉంటే తత్లోప ప్రాయశ్చిత్తార్థం ఈ పవిత్రోత్సవం నిర్వర్తించబడుతుంది. కాబట్టి ఈ కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు సిబ్బంది వారు. కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుడి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి రామానుజ జై హనుమాన్.